ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఎలా ఉన్నారు? దేవుని సన్నిధిని ప్రార్థించి ప్రారంభించిన నీకు తన వాగ్దానం చేత నిన్ను బలపరిచేందుకు నీ వద్దకు వస్తూ ఉన్నాడు. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనంలో, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును అని ప్రభు తన మాటను వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏ రీతిగా ఈ దినమును ప్రారంభించి ఉన్నావో ప్రభు యొక్క వాగ్దానం చేత నిన్ను బాగు చేయటకు నీ వద్దకు వచ్చి ఉన్నాడు, నిన్ను సరి చేయటకు నీ వద్దకు వచ్చి ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు కదా, నీవు కట్టబడినట్లుగా నేనిక మీదట నిన్ను కట్టింతును. దేవుని సన్నిధిలో, ఆయన సహవాసంలో, ఆత్మీయతలో నీవు వర్ధిల్లినట్లుగా ప్రభు నిన్ను కట్టబోతూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో స్థిరపరచబోతూ ఉన్నాడు. ఆయన కృపను బట్టి నిన్ను హెచ్చింపచేస్తూ ప్రతి విషయంలో నెమ్మది సమాధానం ఇచ్చి ఆయన కృప చొప్పున యొక్క వాగ్దానం నీ పట్ల నెరవేర్చటకు ప్రభుని ఎత్తుకు వస్తూ ఉన్నాడు. కనుక ప్రభు యొక్క వాక్కు నీ పట్ల నెరవేర్చి నిన్ను నీ కుటుంబాన్ని బాగుగా కట్టునుగాక. తండ్రి యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి ప్రతి విషయంలో మీ బిడ్డలకు సహాయం అందించండి. యేసుక్రీస్తు నామంలో రక్షణ, విడుదల, స్వస్థనిచ్చి మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకున్న బిడ్డలు ఈ దినం ప్రత్యేకంగా దీవించమని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.